వెల్కమ్ టు మై ఛానల్. టొమాటో ఉల్లిపాయ తొక్కు పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీలికలుగా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ని తొడిమ తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటోస్కి కంపల్సరిగా తొడిమ అనేది తీసుకోవాలి. తరువాత టొమాటోస్ని ఈ విధంగా ఒక టొమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 6-7 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు టొమాటోస్ని వేసుకొని మగ్గించాలి. సాల్ట్, పసుపు 2 వేసి మగ్గించుకోవాలి. సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసాక కలుపుకొని మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత మెత్తబడ్డాక అందులో వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత వీటన్నిటిని మూత పెట్టి 3-4 నిమిషాలు మగ్గించాలి. ముక్కలన్నీ మెత్తబడ్డాక ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. మొత్తం అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా నూరుకోకూడదు. కచ్చాపచ్చాగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చిన్న కడాయి తీసుకొని దీనికి పోపు పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొనేసి ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసి కరివేపాకును వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొనేసి చక్కగా పోపు పెట్టుకొని పచ్చడిలోకి వేసుకోవాలి. అంతే, గుమగుమలాడే ఉల్లిపాయ టొమాటో తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.